ఓలా జరంత ఆగు రాగుర్రి జరంత ఆగి జరంత మా వీడియోలు కూడా జరంత చూడుర్రోళ్ళా. అయ్యో ఇంతకు అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టొంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే లేచిన, నా ముఖం చూసినా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇంకా లేచిన ఉల్లిగడ్డలు ముందైతే పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు ఎందుకు తెలుసా ఇంతకీ? ఇవాళ అయితే కంకి గ్యారెలు అయితే ఎత్తాను. మొన్న ఇంటికాంచి అయితే కంకిలు అయితే తీసుకొచ్చిన, 1-2 కాదంటారు, ఒక సంచడు కంకులు అయితే తీసుకొచ్చిన. ఇక వాటిని ఏం చేస్తాను చెప్పండి, ఇక రోజు వాటి పనుల్లో వాడాలి కదా అయిపోయేంత వరకు అని. ఇక నేనైతే ఒలిచిన వాటిని అయితే ఇప్పుడే మిక్సీ పట్టినా. ఇక వాళ్ళకే ఇన్ని ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తాను. ఇంటికాంచి చేసిన కంకి గ్యారెలు నేను ఒక్కదాన్నే తినలేదు లేండో, ఇంటి పక్కట వాళ్ళకి ఇంటి వెనుకోళ్ళకి అందరికీ తెలిసిన వాళ్ళు అందరికీ ఇచ్చిన లేండి. మనిషికి రెండు ఊడ్చి ఆంటీకి అట్లా, అంటే మనిషికి 2 అంటే మనిషికి 2 వేయలేదు, మనిషికి 4, ఒకరికి 5 అట్లా ఇచ్చిన, ఒకరికి 6 అట్లా ఇచ్చిన అనమాట. ఇక మిగిలిన వాటితోనైతే నేను వేయించుకోవడం, ఉడకబెట్టుకోవడం, కాల్చుకోవడం, గ్యారెలు వేసుకోవడం అన్నీ ఎత్తానా. ఇక నాకైతే అన్నిట్లలో మొత్తానికైతే గ్యారెలు అంటేనే ఇష్టం. ఉల్ల కంకిలతో చేసినవి, మళ్ళీ ఉప్పుల మీద కాల్చిన కంకి అంటే ఇష్టం. ఈ ఉడకబెట్టినవి అవన్నీ అయితే నాకైతే పోవు. మీకు ఏమి ఇష్టమో కంకులతో చేసుకున్న రెసిపీలలో అన్నదైతే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా పాలైతే తోడు పెట్టేసిన. మహాబేబీకి అయితే గ్యారెలు ఎక్కువ తింటారు కదా అనేసి అమ్మకైతే 2 బ్రెడ్ అయితే వేసేసిన. అట్లనే ఏం చేసిన అంటే పెరుగు కూడా తోడు పెడతాను బౌల్లో. సో ఇవి ఏందని చూస్తారు, రావుల్లో వేయాలని అయితే ఒక పెద్ద ప్రయోగం చేయబోతాను. అదేంటంటే బియ్యంతో వడియాలు అయితే ఎత్తాను. ఇక మీరే చూడుర్రి వడియాలు ఎట్లా చేసినా ఏంది కథ అన్నది అయితే మీరు చూడుర్రి. మీరు కూడా ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేసుకోండి. ఎక్కడెక్కడో వేలకు పెట్టి కొనుకొచ్చుకునే బదులు మంచి ఇంట్లోనే ఈజీగా ఇట్లా చేసుకుంటే అయిపోతుంది కదా. సో నేను వడియాల కోసం అయితే ఏం చేసిన అంటే రాత్రే ఎట్లా చేయాలన్న ప్రాసెస్ అట్లకైతే చెప్పింది. సో ఎంతకెంత కొలత అన్నది నేనైతే శ్రావణి కిచెన్స్ ఉంటుంది కదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అయితే చూసిన. దాన్ని బట్టి నైటే నానబెట్టుకున్నా. సో మార్నింగ్ అయితే వీటిని అయితే మిక్సీ పట్టాలంట. అందుకే ఇప్పుడు నేను మిక్సీ అయితే పట్టేసినాను. ఈ మిక్సీ పట్టిన దాన్ని ఏం చేయాలంటే కొన్ని వాటర్ కలుపుకొని ఇంకా స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసుకోవాలి. అవన్నీ కొలతలన్నీ నాకు చెప్పడానికి రాదు, ఎందుకంటే నేనే యూజ్ చేసిన. ఇప్పుడు మీకు చెప్పాలి అంటే ఇక నా వల్ల కాదు, నాతో అసలే కాదు. సో నేనైతే అదే ప్రాసెస్ చూసుకుంటే ఫాలో అయినా. మీరు కూడా ఎవరైనా చేసుకోవాలి నాలాగా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రావణి కిచెన్స్ వాళ్ళ ఛానల్స్లో చూడండి. అండ్ మొన్న రీసెంట్గా కూడా చూసిన యువర్స్ లక్కీ అనే ఛానల్ ఉంటుంది, అక్క కూడా చేసింది, చాలా బాగా చేసింది. పెద్ద పెద్ద ఛానల్లో కాకుండా చిన్న చిన్న ఛానల్లో కూడా చూడొచ్చు అనేసి నాకు అనిపించింది. ఇంకా ఈజీగా చెప్పింది ఆ అక్కనైతే. సో ఇంకా నేనైతే గ్యారెలు తినేసరికి లిటరల్లీ చెప్పాలంటే 12 అయిందిలా. అంటే దీని పనిలోనే ఉంటుండే, సగ్గుబియ్యం రెసిపీ వడియాల పనిలోనే ఉంటుండే. వాళ్ళకు భగత్ వాళ్ళకి ఎప్పుడో పోసి ఇచ్చిన, కానీ నేను తినేసరికే లేట్ అయింది. ఇక నేను పోద్దామని వడియాలు స్టార్ట్ చేస్తే ఓర్ని నాకేడత్తది చెప్పండి, అసలు పోయేనికే రావట్లేదు, బిల్కుల్ రావట్లేదు. ఇక అందుకే అట్లకే పాపం వచ్చి బోల్డ్ అన్ని వడియాలు అయితే పోసింది. అంటే ఎట్లనంటే అది ఉంటుంది కదా, నేను స్టవ్ మీద పెట్టిన లిక్విడ్ ఉండే కదా, దాన్ని మనం ఉగ్గులాగానే దగ్గర పడేటట్టు అంతసేపు ఉంచుకోవాలి. అట్లా ఉంచినాక చల్లారినాక నేనైతే ఫస్ట్ ఎట్లా అంటే పాల ప్యాకెట్ కవర్లో పెట్టి పోపించిన అనమాట. అట్లా కొన్ని పోసిన తర్వాతకి ఏం చేసింది, అది జారుతుంది, మొత్తం ముట్టుడు అవుతుంది కదా, బయట కూడా లోపల బయట ముట్టుడు అయ్యేసరికి జారుతుంది. ఊరికి జారుతుంది, ఊరికి చేలు కడుక్కున్నాడు అవుతుందని ఇంకేం చేసింది అక్క వాళ్ళకే ఇది ఉంటుంది కదా 1 స్టార్ పావు అలా పోసింది. నిజంగా అసలుకి చాలా బెటర్ అబ్బా. ఒక్కరోజు కష్టపడితే మనం హ్యాపీగా ఇంట్లోనే మంచిగా హెల్తీగా చేసుకొని తినచ్చు. వీటికి బయట కూడా మనం ఇట్లాంటివి కొనుక్కోవాలన్నా కూడా అసలు దొరకాయి. అందుకే ఇంట్లోనే మీరు ఈజీ ప్రాసెస్, అసలు కష్టమే అనిపించదు. పోయడానికి వచ్చిన వాళ్ళు ఉంటే మంచిగా చేయించుకోండి. నాకైతే మస్తు అనిపించింది. ఇంక ఇవాళ మస్తు లేట్ అయిపోయింది పాపం, అట్లకి కూడా చాలా లేట్ అయిపోయింది మా ఇంట్లోనే. అందుకోసమే ఇంకా నేనైతే ఈజీగా అయిపోతుంది అన్నట్టుగా 2 ఆలుగడ్డలు 2 టమాటాలు వేసి వెజ్ బిర్యానీ టైప్ అయితే చేసేసినాయిగా. వాటర్ మిలన్ మేమైతే ఆల్రెడీ తినేసినాం. ఇవైతే ఇంకా మహాగాడు ఇప్పుడే లేచిండు, అందుకే జ్యూస్ వేద్దామని అయితే వేస్తున్నాను. మహాగాడి కోసం ప్యూరీ వాటర్ మిలన్. ఇక వడియాలు పోసినాకనైతే నాకు అస్సలు ఉబ్బాగట్లేదు, ఎప్పుడెప్పుడు ఎండుతాయి, ఎప్పుడెప్పుడు ఆయిల్ వేసుకొని తిందామా అన్నట్టున్నది. యాక్చువల్లీ 2 డేస్ అయితే ఎండలో పెట్టాలి అనేసి అంటున్నారు, కానీ నాకైతే గంట సేపటికి ఊకే చెక్ చేస్తూ ఉన్నా ఎండినాయా లేదా అని. మేము పోసేసరికి 12:30 అట్లా అయింది కదా. ఇంకా కాసేపు కింది నుంచి పైకి అయితే తీసుకొచ్చి బిల్డింగ్ పైన అయితే పెట్టినాము. ఎండాకాలం కాబట్టి తొందరగా అసలు ఎండిపోయినాయి.
పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు వీటిని తీయడమే పెద్ద టాస్క్ అంట. అమ్మో, అంటే ఈజీగా ఇట్లా పీక్గానే రావంట, వెనకాల వాటర్ చల్లుకుంటే తీయాలంట. కానీ చూడండి, నేను ఓన్లీ టీ గ్లాస్ సగ్గు బియ్యము, ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ పెద్ద గ్లాస్ అంటే మరి అంటే టీ గ్లాస్కి డబల్ అనుకోండి, దానడు బియ్యం అయితే పోసినాను. అవే ఇన్ని ఘనం అయింది అసలుకి చూడండి. అంటే మనం ఒక కేజీ రైస్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫుల్గా అయిపోతాయి. ఇక నేనైతే ఈవినింగ్కి 6 అట్లా ఏం చేసిన, పైన కూడా దోమలు వస్తాయి కదా, అందుకే కిందికి తీసుకొచ్చి ఇంకా కొన్ని అయితే తీసినాయి. ఇక నాకు ఉబ్బాగక ఆయిల్ కూడా వేడేదాకా కూడా అస్సలు ఆగట్లేను. ఆ కొంచెం ఆయిల్ ఉంటే ఇట్లా స్టవ్ ఆన్ చేసినా లేదా అట్లా వేస్తున్నాను. కానీ టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా, అసలు భలే అంటే భలే ఉన్నాయి అసలుకి. అమ్మ అనిపించింది. లైట్ ఫుడ్ కదా, తింటా అంటే తినబుద్ధి అవుతుంది. అసలు ఎన్ని తిన్నామో కూడా ఐడియా లేకుండా తింటున్నాం, అన్ని గనం తిన్నాం తెలుసా. అసలు ఎండుడే తీసినట్టే వేయించిన నిజంగా అప్పుడే. పిల్లలకి చాలా మంచిది కదా, మళ్ళీ లైట్ ఫుడ్ సగ్గు బియ్యం కదా, వాళ్ళకి మంచి డైజెషన్ అవుతుంది. మా మహాగాడైతే మంచి చంపుతాండు. మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో చేసి కంపల్సరీ ట్రై చేయండి. అస్సలు పైసలు కూడా వేస్ట్ కూడా కావు. రేషన్ బియ్యంతో ఒక చిన్న కప్పు సగ్గు బియ్యం పోస్తే ఎనఫ్. ఇంకా మేమైతే కూరగాయలకి అయితే బయటికి పోయినాం. నేను ఇంకా అట్లక్క బయటికి పోయి ఈ కూరగాయలు అయితే తీసుకొని అయితే వచ్చినాము. చూడండి, నాకైతే ఒక కప్పు బియ్యంతో ఎన్ని వడియాలు అయితే అయినాయో మీరే చూడండి. నేను వేయించినాక ఇవి అయినాయి. ఇంకా నేను వేయించకపోతే ఇంకా కొన్ని ఎక్కువే ఉంటుండే క్వాంటిటీ, కొన్ని వేయించి ఇంకా కొన్ని టేస్ట్ కోసం అట్లక్క కూడా పెట్టుండే. ఇందులో మేము కూడా ఫుల్గా తినేసినాము. మేమంతా తినేసి చేసినాకనే గిన్ని వడియాలు అయినాయి. మా మహాబాబు అయితే వాడి టేస్ట్ నచ్చిందో ఏమో కానీ వడియాలు కావాలి అని తిన్న దగ్గర నుంచి మళ్ళీ తుత్తు అని వాటి దగ్గరికి వచ్చి చూపిస్తే ఏడుస్తుంది. అంత బాగా నచ్చినాయి. మహాకని కాదు, మా కూడా ఘోరంగా నచ్చినాయి వడియాలు. మా భగత్ బాబు కూడా ఒక చంపిండు వడియాలని. వేయించుడే అట్లా వేయించుతాను, ఇట్లా తీసుకొస్తాను. లైట్ ఫుడ్ కదా, నోట్లు ఎత్తా అంటే సప్ప పోతున్నాయి. ఇక తోటకూరని అయితే ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబ్ అయితే చుంచకుండా అని పనిలో చుంచేస్తే అయిపోతుంది కదా అనేసి తోటకూర అయితే ముందు పెట్టుకున్నాను. ఈ తోటకూర ఎప్పుడు తీసుకొచ్చినా కానీ గొప్పగా తీసుకొచ్చుకుంటున్నా, ఆయన ఇంట్లోకి తీసుకురాగానే కథం ఖరాబ్ అయిపోతుంది. వండట్లేము, తినట్లేము. అసలుకి ఎందుకు తీసుకొస్తానో ఏమో అనిపిస్తాను. మళ్ళీ దాన్ని చూడంగానే తీసుకోబుద్ది అవుతాను, అంత ఫ్రెష్గా కనబడుతున్నాయి. ఇక అట్లక్కనైతే చపాతీ వేసింది. చపాతీ ఇస్తే ఇంకా భగత్ బాబు అయితే చపాతీ అయితే తింటున్నాడు. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ ఆల్.